చివరి వరకు వినండి. ఓం నమో వెంకటేశాయ. కథను ప్రారంభిద్దాం. కలియుగం ఆరంభమైంది. నైమిషారణ్యంలో మహర్షులందరూ సమావేశమయ్యారు. వారి మనసుల్లో ఒకే ఒక్క ఆలోచన, ఈ కలిదోషాన్ని ఏ విధంగా నివారించాలి, ఒక సత్రయాగం చేద్దాం అని నిర్ణయించారు. కానీ ఒక ప్రశ్న మిగిలింది. ఈ యజ్ఞఫలాన్ని ఎవరికి అర్పించాలి? అప్పుడు లేచాడు భృగు మహర్షి. ఆయన మహా తపస్వి. నేను వెళ్ళి త్రిమూర్తులు పరీక్షిస్తాను, ఎవరు అర్హులో తేల్చి వస్తాను అని బయలుదేరారు. ఇక సత్యలోకంలోకి భృగు మహర్షి చేరుకున్నారు. అక్కడ బ్రహ్మదేవుడు సరస్వతీదేవి వీణానందంలో లీనమై ఉన్నాడు. మహర్షి యొక్క రాకను గమనించలేదు. భృగు మహర్షికి విపరీతమైన కోపం వచ్చింది. ఆగ్రహంతో రగిలిపోయాడు. సృష్టి